సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ కార్యాలయంలో 11 గంటలకి వైసీపీకి చెందినటువంటి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో ప్రధానంగా కొన్ని అంశాలు ఉండబోతున్నాయి, కొన్ని హామీలను వాటిల్లో పెట్టబోతున్నాడు, కొన్ని పథకాలను దాంట్లో జత చేయబోతున్నాడు అంటూ కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఏ ఏ పథకాలను ఈసారి మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే గతంలో అంటే 2009 మేనిఫెస్టో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నవరత్నాల పేరిట కొన్ని పథకాలను ఆయన తీసుకురావడం జరిగింది. ఆ నవరత్నాలు సక్సెస్ అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి ఈసారి మేనిఫెస్టోకి నవరత్నాలు ప్లస్ అనే పేరు పెట్టబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2019లో వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలతో పాటుగా మరికొన్ని పథకాలను కూడా ఈసారి జోడించి ఆయన మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. గతంలో చూసుకున్నట్లయితే కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అదే తరహాలో మరికొన్ని పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు అంటూ సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఆ పథకాలు ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, వైసీపీ మేనిఫెస్టో నేడే రైతు కుటుంబాలకు పెళ్లి సాయం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కళ్యాణమస్తు, షాదీ తోఫా తరహాలో రైతుల పిల్లల వివాహాలకు 50,000 ఆర్థిక సాయం. సో కళ్యాణమస్తు, షాదీ తోఫా ఈ పథకాలకు ప్రజల్లో మంచి గుర్తింపు, మంచి స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకాలు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో రైతు కుటుంబంలో రైతుల పిల్లల వివాహాలకు ప్రభుత్వం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నట్లుగా ఆ పథకాన్ని కూడా నవరత్నాల ప్లస్ అనేటువంటి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి పొందుపరచబోతున్నాడు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. దాంతోపాటుగా స్టైఫండ్ యువతలకు అంటే అమ్మాయిలకు మహిళలకు 3,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక పథకాన్ని రూపొందించబోతున్నారని, అలాగే యువకులకు అబ్బాయిలకు 2,500 వరకు స్టైఫండ్ వచ్చేలాగా ఒక పథకాన్ని డిజైన్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాలని కూడా మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. వాటితో పాటుగా చిరు వ్యాపారులకు భరోసా, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి భరోసా ఇచ్చేలాగా కొన్ని పథకాలను మేనిఫెస్టోలో ఆయన పొందుపరచబోతున్నారు, మేనిఫెస్టోలో జత చేయబోతున్నారు అంటూ కూడా సమాచారం అయితే ఉంది. చేయూత సాయం ఏదైతే ఉందో అది పెంచబోతున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. గతంలో చేయూత కింద ఎంతోమంది లబ్ధిదారులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాయం అందించినటువంటి నేపథ్యంలో ఈ చేయూత సాయం ఈసారి పెంచబోతున్నట్లుగా అది కూడా మేనిఫెస్టోలో ఆయన జత చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. పేదల సంక్షేమమే ప్రధాన అజెండా. సో పేదలు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో నిరుపేదలు, వారి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. యూత్ కోసం గ్రోత్ సెంటర్లు, యూత్ ఎవరైతే ఉన్నారో వారి కోసం గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక యువత మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో యువతను ఎట్టి పరిస్థితుల్లో ఆకట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి యువత కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే యూత్ కోసం గ్రోత్ సెంటర్లు
గ్రోత్ సెంటర్ల పథకం పేరిట ఒక పథకాన్ని కూడా మేనిఫెస్టోలో జత చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. నెక్స్ట్, మేనిఫెస్టోలో కొన్ని మెరుపులు. 28 నుంచి ప్రతి ఇంటికి జగనన్న కోసం సిద్ధం పేరిట ప్రచారం. ఈ నెల 28వ తేదీ నుంచి, అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 గంటలకి వైసీపీ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ ఎన్నికల ప్రచారంలో బిజీగా పాల్గొనబోతున్నారు. ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో 28 నుంచి ప్రతి ఇంటికి జగనన్న కోసం సిద్ధం పేరిట ప్రచారం. సో 28వ తేదీ నుంచి వైసీపీ నాయకులు అయితేనేమి, వైసీపీ కార్యకర్తలు అయితేమి, వైసీపీ అధ్యక్షులు అయితేనేమి, వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా 28వ తేదీ నుంచి ప్రతి ఇంటికి జగనన్న కోసం సిద్ధం పేరిట ప్రచారం చేయబోతున్నట్టుగా మనకైతే ఈ ఆర్టికల్ చెప్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోను విడుదల చేయును. ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టోను ఆవిష్కరించబోతున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలు విజయవంతం కావడంతో ఈసారి నవరత్నాల ప్లస్ పేరిట మేనిఫెస్టోకు రూపకల్పన జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులు, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలతో పాటుగా అభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారని, దానికోసమే కొన్ని పథకాలను ఈ మేనిఫెస్టోలో ఆయన పెట్టబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. పేజీల కొద్దీ హామీలు లేకుండా ఒకే ఫోల్డర్లో మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏటా 13,500 చొప్పున 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయాన్ని పెట్టుబడి కింద ఇచ్చినటువంటి నేపథ్యంలో అటువంటి తరహా పథకాన్నే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించేలాగా సిద్ధమయ్యాడు. అది కూడా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నాడు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని వర్గాల ప్రజలను, అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. రైతులను ఆకట్టుకునేలాగా రైతుల కోసం కొన్ని పథకాలను, అలాగే యువత కోసం కొన్ని పథకాలను, ముఖ్యంగా చెప్పుకోవాలంటే యువతలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నటువంటి నేపథ్యంలో యువతను ఎట్టి పరిస్థితుల్లో ఆకట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యువత కోసం కొన్ని పథకాలను ఆయన ప్రత్యేకంగా రూపొందించారు అంటూ కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి. యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం, ప్రైవేటు ఉద్యోగుల కోసం, చిరు వ్యాపారుల కోసం, ఇలా రకరకాల వర్గాల ప్రజల కోసం, రకరకాల వృత్తులు చేసేవారి కోసం కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వైసీపీ మేనిఫెస్టోని తయారు చేయబోతోంది అనేటువంటి సమాచారం అయితే అందుతోంది. జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆకట్టుకునేలాగా, ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేలాగా ఆయన రుణమాఫీని కూడా ఆలోచిస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. ఇంకా రుణమాఫీ మీద ఒక స్పష్టత అయితే ఇప్పటి వరకు లేదు. 11 గంటలకి పార్టీ కార్యాలయంలో, క్యాంపు కార్యాలయంలో వారు మేనిఫెస్టోని విడుదల చేయబోతున్న నేపథ్యంలో అసలు రుణమాఫీ ఉంటుందా లేదనేది అప్పటి వరకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నవరత్నాలు ప్లస్ పేరిట మరి కొద్దిసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో బయటికి రాబోతుంది. దాంట్లో ప్రధాన అంశాలు ఏముంటాయి అనేది రిలీజ్ అయిన తర్వాత మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.